తండ్రి బతికున్నప్పుడు ఆయన విలువ తెలియదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు డబ్బు అవసరం ఉండకపోవచ్చు, కానీ ప్రేమగా పలకరించే ఒక మాట, ఆప్యాయంగా పట్టుకునే ఒక చేయి, నేనున్నాను అని చెప్పే ఒక మనసు మాత్రం తప్పకుండా కావాలి. కొడుకుగా పుట్టడం గొప్ప కాదు, తల్లిదండ్రులను చివరి శ్వాస వరకు గౌరవంగా చూసుకోవడం గొప్ప. తల్లిదండ్రులను ప్రేమించండి, వాళ్ళు బ్రతికున్నప్పుడే వారి విలువ తెలుసుకోండి. ఎందుకంటే చనిపోయిన తర్వాత 100 మందికి భోజనాలు పెట్టడం కంటే బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులకు ఒక ముద్ద అన్నం పెట్టడం గొప్ప. ఈరోజు తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి కొడుకు గుర్తుంచుకోవాలి, రేపు నీ పిల్లలు కూడా నిన్ను చూసి అదే నేర్చుకుంటారు. ఈ షార్ట్ ఫిలిం చూసి కొందరైనా మారతారని మా యొక్క చిన్న ఆశ. చూడే బాబు, బాబు సర్పంచ్ వచ్చింది చూడే, ఊరంతా అభివృద్ధి చేయగలరు రావట్టివి చూడకుండానే పోయిన బాబు, రావే బాబు లేవే, సర్పంచ్ కల్పిస్తే ఊరంతా మంచి చేయాలి రాంటివి, అభివృద్ధి చూడకుంటే పోయినావే సాయం చేస్తున్నా, కొడుకు బతికిండా లేవన్నా, లేవనే బాబు, బాబు లేవనే, బాబు పెట్టిపోయినా బాబు, మన గ్రామాభివృద్ధి ఎవరు చూడాలి, ఇప్పుడు నాకు మంచి చెడు ఎవరు చెప్పాలి, నా కొడుకు బతికి రావే బాబు ఒక్కదారు చూడే, నీ కొడుకులకు బిడ్డలకు బాబేదంటే ఏం చెప్పండి ఇప్పుడు, బాబు పిల్లల కబురు అబ్బాయి కొడుకు బంద్ చేసిపోయింటే బాబు, ఇప్పుడు వచ్చిందే సాయం చేస్తూ బతున్నాడు. ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు, పెద్ద మనిషి చాలా హృదయాలు, ఇంకా ఫోన్ చేస్తాను మరి వాళ్ళకి. హలో రఘు, నేను సర్పంచ్ అరన్నా.
నువ్వు జర జల్దీ బయలుదేరి రావాల్సి ఉంటుందిరా. నాయన జరిగిపోయింది బిడ్డ. అవుతా మేము కూడా మాట్లాడిపోయినాం. నిన్న సాయంత్రం కూడా కలిసిండు మాకు. చూడతామి, మనిషి ఒంటరితనంలో బాధపడుతున్నప్పుడు సావు వెంటనే రాదు. రోజుకింత కుంగింపజేసి కృషింపజేసి మనిషిని తీసుకెళ్తుంది. ఆయన కూడా అంతే, రాత్రి నిద్రలనే గుండెపోటు వచ్చినట్టుంది. అందరిని వదిలి వెళ్ళిపోయాడు. ఇదైతే బయలుదేరి రాను రా తొందరగా. సరే రాఘవక రావనే హలో, అరే రాఘవ, నేను సర్పంచ్ హరన్నాను రా. ఏం లేరా, నాయనకు జర కొద్ది ఆరోగ్యం మంచి లేదు. నువ్వు తొందర అర్జెంట్గా బయలుదేరి రావాలి. ఏది ఆఫీసా? మీ నాయన కాలం చేసిండ్రా. మీ నాయన శవం నీకోసం ఎదురు చూడది. ఇన్నేళ్ళ నుంచి ఎదురు చూపించుకున్నారు. ఇప్పుడు సచ్చినాక కూడా వెంటనే రాలేని పరిస్థితి అనేది. రా వెంటనే. వాడు ఆఫీస్ లో పని ఉంది, సాయంత్రం వస్తా చనిపోయేటన్నట్టు కూడా వాళ్ళకు మీదే పాపం రామయ్య జీవితాంతం ఎందరికో మేలు చేసుకుంటారు కానీ వెళ్ళిపోయారు. ఒంటరితనమే రామయ్య బాపుకు శాపమైంది. ఆ ఒంటరితనమే లేకపోతే ఇలా బాపు మన కళ్ళ ముంగట ఉండేటోడు. పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ పెళ్లిళ్ళు చేసిండు కదా, కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి, బిడ్డ పెళ్లి అయింది, హ్యాపీగా సంతోషంగా ఉంటుండు అనుకున్నాం. కానీ ఈ ఒంటరితనంతో కుమిలిపోతున్నాడని మనం కూడా అర్థం చేసుకోలేకపోయినాం. ఆయన గుండె ఎంత ఆవేదన చెందుంటే ఈరోజు ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఆయనకు. పగవాళ్ళకు కూడా రావద్దే బాపు అటువంటి సార్. ఊళ్ళో ఎవరికి ఆపదిచ్చినా గాని ఆదుకునేవాడు రామయ్య. హరి, ఇప్పుడు డబ్బున్న వాళ్ళనే గౌరవిస్తున్నారు. మా రోజులు అప్పుడు మంచితనానికి పేరుని ఆ గౌరవ మర్యాదలు ఇప్పుడు రావు. అవును బాబు, రామయ్య బాబు మంచితనం చావ ముందు కూడా నిలబడలేకపోయింది. ఆయన భార్య తెచ్చినప్పుడే సగం చచ్చిపోయింది. రోజు రాత్రిళ్ళు భార్య ఫోటో ముందు కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేవాడు. పైగా మనకెవరికి పైకి కనబడనీయకుండా తనలో తానే దిగవించుకునే ఆ దుఃఖాన్ని. పోయిన తర్వాత ఈ ఇల్లులా లేదు. పిల్లలు నాకు దూరమైన, వాళ్ళకు నేను భారమైన. దానికి ఏ భారమైన నీ పాడి నన్ను ఇక్కడ ఒంటరి వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడు పట్టించుకుంటున్నాడు. బిడ్డ అప్పుడప్పుడు బాధపడే తండ్రి నేను కూడా నీ దగ్గర ఉంటున్నాను. కూడా బాపు, ఈ కాలం పిల్లలకు పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు కానీ కనీసం తల్లిదండ్రులకు ఇంత చోటిద్దామన్న ఆలోచన మాత్రం ఉండలేదు. పెద్ద సమస్య ఏమిటంటే ఆస్తులు డబ్బున్నప్పుడే తల్లిదండ్రులు గుర్తుకొస్తారే, ఇలాంటి సమయంలో గుర్తుకు రాలే. చిన్నప్పుడు పిల్లలు సైకిల్ తొక్కుకుంటూ పరిగెడుతూ కింద పడితే ఇదే తల్లిదండ్రులు విలవిల్లాడిపోయేవాళ్ళు.
2 రోజుల దాకా మనుషులు కాకపోయేది. కానీ ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కష్టం వస్తే ఏ కొడుకు పట్టించుకునే పరిస్థితిలో లేడు బాబు. పుట్టించిన వాళ్ళను పట్టించుకోవడం ఒక బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోయినాడు బ్రతుకున్నా సచ్చినట్టే లెక్క. పిల్లలు చేరుకునే లోపు డబ్బులు కూడా వస్తాయి. ఆ కట్టెలు వేయించిన వాళ్ళ కట్టెలు వేయించిన డబ్బులు చెప్పిన సరే రామయ్య, నీ దగ్గర డబ్బు ఉండదు. ఎవరన్నా వచ్చి అడిగినా కానీ ఖాళీ చేతులతో ఎవరిని పంపించవు. నీ భవిష్యత్తు, నీ ఆరోగ్యం, నీ గురించి నువ్వు కొంతనైనా ఆలోచించరా? ఒరే, నీకు విషయం తెలుసా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే కడుపు నిండుతుంది, కానీ కష్టంలో ఉన్నవాడికి డబ్బిచ్చి వాడిని ఆదుకుంటే వాడికి మనోధైర్యం కలుగుతుంది. బాపు సాయి చెప్తారు కదా. ఓకే, బాగానే ఉన్నారు. శంకర్, చెప్పా బాబు. మన బిల్ ఎంత అయింది? మొన్నటి మీది కలిపి 570 రూపాయలు అయింది. ఇగో ఇవి కూడా అలానే రాసుకో, పైసలు రాగానే నీకు ఇస్తా. అరే మీదే రేడికి పోతే పైసలు నేను ఎప్పుడన్నా అడిగినా మీరు ఉన్నప్పుడే దొరుకుతాయి. సరే సరేనే. తాగురు తాగురు. మంచోడు బాబు. అరే రామయ్య, నీవు ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు ఎంత గొప్పవాడు. నీ డబ్బు కాదురా ముఖ్యం, మనిషికి మనిషి మీద ఉన్న నమ్మకం గొప్పది. నిజంగా గొప్పవాడిరా, నిజంగా. మొత్తానికి రోజు ఒక టిఫిన్ నీకే అదృష్టవంతుని. శంకర్, శంకర్, ఏమైంది? ఏం లేదన్నా, నువ్వే నన్ను ఆదుకోవాలి. ఇప్పుడు ఏమైంది శంకర్? ఏం చెప్పమంటే వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయింది, సీరియస్ ఉన్నది. యాక్సిడెంట్ అయిందా? ఎట్లా? రోడ్డు ఆడుతున్నట్టు తలకాయ తగిలింది. హాస్పిటల్లో జాయిన్ చేసినామన్నా. అయ్యో, హాస్పిటల్లో జాయిన్ చేస్తావా? మరి ఏమంటారు డాక్టర్లు? ఏమంటారు? 50,000 దాకా అయితే అన్నా, నువ్వే నన్ను ఆదుకోవాలన్నా. 50,000? సరే ఉండు ఉండు. ఎక్కడైంది యాక్సిడెంట్? పోయినాడు. ఈ పొరాలు ఇప్పుడు అంతేనే. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నాయి ఇగో శంకర్, అన్నా. డబ్బులు తీసుకోపో. తీసుకొని నీ కొడుకు మంచి దవాఖానలో చూపెట్టు. అన్నా నువ్వు దేవుడు అన్నా. దేవుడు పైన ఉన్నాడు, నీ కొడుకు ఏం కాదు, మంచిగా చేస్తాడు అంత. తీసుకో, ముందుగా పోయి డాక్టర్ చూపెట్టుకో. శంకర్, ఇవి కూడా తీసుకో, అవి సరిపోతావు లేవు నీకు. అన్నా నీకు ఎన్ని దండం పెట్టినా తక్కువనే అన్నా. మీరు ఎట్లా తెలుసుకోవాలన్నా? నాకు ఈ ఆపదలు ఆదుకుంటున్నావు. తర్వాత ఇద్దు కానీ ముందుగా నీ కొడుకు బాగా, సరేనా? దేవుడు అంతా మంచిగానే చూస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఏమైతుందో మంచోడు. చెప్పండి రాగలేమని. ఒకసారి లేవే లేవే, అన్నం పెడతానే. లేవే లేవే లేవే.
బాబు నాన్న నీ అల్లుడు వచ్చిండే లేవని చెప్పయ్యా లేవని చెప్పయ్యా లేవని చెప్పయ్యా లేవని చెప్పయ్యా అన్నా చెప్పే నాన్న ఒకసారి చెప్పే నాన్న లేడు బిడ్డ పెట్టిపోయింది మనల్ని నాన్న నాన్న నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు ఎవరికి చెప్పాలయ్యా నా బాధలు ఎవరికి చెప్పాలయ్యా ఆయన లేడు బిడ్డ ఇక ఒకసారి చూసుకో నాన్న బాబు నాన్న బాబులేమే చూడ సావిత్రి వచ్చిందే సావిత్రి వచ్చింది చూడు బాబు సావిత్రి వచ్చిందే మన సావిత్రి అల్లుడు వచ్చిందిలే బాబు నాన్న ఒకసారి చూడే నాన్న బాబు ఓ నాన్న ఓ నాన్న లేవే ఒకసారి లేవే కొడుకు నుండి ఎందుకు లేకెందుకు ఎప్పుడు వచ్చి చూసుకోకపోయి ఊరికే ఏడితే లేకెత్తాడా ఎందుకు ఏడుతున్నావు ఎవరైనా ఎలకలం బతాం కదా సాయిత్రి పాపం ఎప్పుడు వచ్చి తండ్రిని చూసుకో నాన్న ఇంకేమైనా ఆప్షన్ వస్తే ఫోన్ చేయి నేను వస్తాను సరే బిడ్డ కానీ నువ్వు ఊకు ఇక్కడికి వస్తే మీ అత్తగారి ఇంట్లో ఏమని అనుకుంటారేమో అక్కడ మాట రాకుండా చూసుకో బిడ్డ. నన్ను వెంచి నువ్వు నాన్న నీకోసం ఎన్ని సమస్యలు వచ్చినా నేను భరిస్తాను. నీ కాపురం నువ్వు చూసుకోమ్మా. నువ్వు చల్లగా ఉంటే నాకంటే సరమ్మా. నీ అల్లుడి గురించి నీకు తెలుసు కదని ఇప్పటివరకు ఒక్క మాట కూడా లేదు. అంత మంచోడు నీ అల్లుడు. అవును బిడ్డ, నిజంగానే దేవుడు అసంటోడు నా అల్లుడు. సరే నాన్న వెళ్ళొస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త. మంచిది బిడ్డ, మళ్ళా రా. సావిత్రి నేను జరగాల్సిన కార్యక్రమాలు చూస్తాను బిడ్డ. బాబు బాయ్, నేను చూసుకుంటా బిడ్డ. మన అభిమానం అనురాగం సాటేది నాన్న వద్దా నాన్న లేడొద్దా నాన్న నాన్న అందరూ వచ్చారే అన్న ఏమైందన్నా? వారం 10 రోజుల నుంచి కొంచెం ఇంకో ముద్దా ఉన్నాడు ఆయన. మరి దోగలకు తీసుకుపోయేది ఉండే కదా అన్న. ఎవరు తీసుకుపోతారా? అరే దవాఖానకు తీసుకపోతే డాక్టర్లు మందులే ఇచ్చేవారు, కానీ ఆయన కావాల్సింది మందు కాదురా, కన్నవారి ప్రేమ. కొడుకులు పక్కన లేరన్న బాధ, నాని పలకరించే దిక్కు లేదన్న ఆక్రోధన. అదేంటి అన్న అట్లా అంటారు? నెలకు డబ్బులు పంపిస్తాను కదా. ఎవరికి కావాలా నీ ముష్టి డబ్బులు? ఆయన దగ్గర డబ్బులు లేకనారా? నాని గడప దొక్కితే ప్రతి ఒక్కరికి సాయం చేసి పంపించే గుణం రా ఆయనది. డబ్బుల గురించి మాట్లాడుతున్నారా? ఆయనకు కావాల్సింది డబ్బులు కాదురా, మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయత. కోట్లున్నా సరేరా, కన్న కొడుకులు పక్క లేరన్న బాధే ఆయన్ని పూర్తిగా క్షీణింపజేసింది. అన్న మీరు అందరు ఉన్నారు కదనే. అరే నేను మళ్ళీ చెప్తున్నా, నాలాంటోళ్ళు 100 మంది పక్కనున్నా సరేరా, కడుపు చించుకు పుట్టినవాడు పక్కన లేకపోతే ఏ తల్లిదండ్రి భరించలేరు, బతకలేరురా. ఆ కడుపు పోతే
మనుషుల్ని రోజు రోజుకి క్షీణింపజేస్తుంది. ఈ రోజు మీ నాయన రోగం వల్ల చావలేదురా. కేవలం కేవలం మీ ప్రేమానురాగాలు లేక, మీ ఆప్యాయతలు లేక, మీ ప్రేమను నోచుకోలేకపోతున్నాను, నానికి పలకరించే నా వాళ్ళు నాతో లేరు అనే ఆ దిగులుతోనే మంచం పట్టిడురా. ఆ దిగులుతోనే కన్ను మూసారు అయ్యారా. ఆయనకు వచ్చింది గుండెపోటు కాదు, కన్న కొడుకులో వెన్నుపోటురా, వెన్నుపోటు. అట్లా అనకన్నారు. అన్న ఈ రోజు మీ గురించి తలవని రోజు లేదన్నయ్య. మీ గురించి ఏ రోజు చెడుగా చెప్పలేడు. ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారని సమర్థించాడే తప్ప ఏ రోజు మీ గురించి చెడుగా చెప్పలేడే. అరే అన్న చనిపోయే ముందు ఒంటరి వాడే కావచ్చురా, కానీ ఈ రోజు ఆయన చచ్చాక ఊరంతా ఆయనకు తోడైందిరా. ఊరంతా తోడయింది. ఒక్కటి మాత్రం నిజంరా, చచ్చాక తల్లిదండ్రులకు దండలు వేయడం కాదురా, బతుకుండగా భుజం మీద చెయ్యేసి నేనున్నా నాన్న అనే ఆదరణ కావాలిరా. తల్లిదండ్రులకి ఆదరణ కావాలి. మీరు బంగ్లాలు కోట్లు సంపాదించొచ్చురా, కానీ ఏ తల్లిదండ్రులకైనా పక్కన కూర్చొని పట్టెడు అన్నం పెట్టే పిల్లలు కావాలిరా. పట్టెడు అన్నం పెట్టే పిల్లలు కావాలి. అదే లేని రోజు ఏ తండ్రి అయినా మరో రామయ్య బాపే అవుతాడురా. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారన్నయ్య, కానీ చివరి రోజుల్లో వాళ్ళకి మనం ఇచ్చేది ప్రేమానురాగాలు మాత్రమే. తల్లిదండ్రులకు డబ్బే ముఖ్యం కాదు, నువ్వు ఒంటరి వాడు కాదనే ధైర్యం చెప్పే మనిషి కావాలి. నా పేరు సత్యం. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ని. రామయ్య గారు నా దగ్గర 10 లక్షల అప్పు తీసుకున్నారు.